ఈవెన్ మీరు కూడా భయపడతారు. మీలాంటి నాయకులు కూడా ఎళ్లి కలిసినా రేపొద్దున ఏమైతుందో రిపర్కషన్స్ ఎట్టుంటాయో అనేది. సో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఇటువంటివన్నీ అంగళ్ళు దాడైతే పిఎస్ఆర్ ఆంజనేయులు కుట్ర. ఇది తెలుగుదేశం బలంగా నమ్ముతున్నది. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళకి ఆధారాలు ఉంటే వాళ్ళు కనుక నమ్మితే మీరన్న క్వశ్చన్లోనే స్ట్రైట్‌గా వాళ్ళకి ఇచ్చే నోటీసులోనే వాళ్ళకి ఇచ్చే మెమోలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలవడానికి వీలు లేదు. అట్లానే మీరు వీటిల్లో మీరు కాన్స్పరెన్సీలో మీరు భాగస్తులుగా ఉన్నారు. కాబట్టి మేము మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి ఒక నోటీస్ ఇమ్మనండి, లేదా ఒక మెమో ఇమ్మనండి. మెమో ఇచ్చేసి వాటి గురించి చెప్పమనండి, ఆన్సర్ చేయమనండి, అది సరిపోద్ది. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, నోటీస్ ఒకటి ఉంటుంది, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటి మాట్లాడతారు. దీన్ని బట్టి ఇదే గతంలో కనుక చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో కనుక ఇట్నే ఐఏఎస్ల మీద కనుక ఇలాంటి చర్యలే కనుక తీసుకుంటే ఇండియన్ సర్వీస్ రూల్స్ కు విరుద్ధం. వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు చేయించారు వాళ్ళతోటి, కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇరుక్కున్నారు. మళ్ళీ వాళ్ళ మీద వేటు పడుతున్న భయంతో నువ్వు చేయమంటే చేసినాం నాయన, మా సంగతి ఏంది, మా గతి ఏందని చెప్పేసి పోయి చర్చించడానికి పోయింది అక్కడికి. రైట్. తప్ప మరొకటి కాదు ఇక్కడ. శివపార్తి గారు కుడ్ ప్లీజ్ కంక్లూడ్ అండి. శివపార్తి గారు అదే అండి, మీరు ఇందాక ఓపెన్ గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని కలవద్దు అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి మెమో ఇచ్చారంటే అర్థం ఏంటంటే మీ మీద ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి, వివాదాస్పద ఆరోపణలు ఉన్న వ్యక్తులు పదే దానికి రిలేటెడ్ పర్సన్స్ ని కలవడం వల్ల వాళ్ళ వ్యక్తులు అది ఎలాంటి బాధ్యత గల అధికారులు అధికారులాగా వాళ్ళు ఎక్కడ పనిచేశారులే కదని అందరికి తెలుసు కదని. ఇప్పుడు బాధ్యత గల అధికారులు నచ్చలేదు కదా అని వాళ్ళు పనిచేయలేదంటే ఎట్లా? వాళ్ళు ఏదో ఆరోపణలు ఎదుర్కొనొచ్చు కాక చాలా మంది. ఈ రోజు ఫార్మర్ డీజీపీ, నేను ఇంకో విషయం చెప్తున్నా, మీ నోటీస్ లో ఉండాలి. ఫార్మర్ డీజీపీ ఠాకూర్ గారు, ఒక్క నిమిషం వినండి, చెప్పేదేనండి. ఫార్మర్ డీజీపీ, ఒక్క నిమిషం వినండి. శివపార్తి గారు ఒక్క నిమిషం వినండి, సావధానంగా వినండి, శాంతం విని మాట్లాడండి. ఫార్మర్ డీజీపీ ఏసీబీ డీజీగా చేశారు, తర్వాత డీజీపీగా చేశారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన పలు దఫాలు వెళ్ళి కలిశారు ఆయన సర్వీస్లో ఉండగా. మరి అలాంటప్పుడు ఆయన మీద నిషేధం విధించలేదే? మీరు ఎందుకు కలిశారని ప్రభుత్వం అడగలేదే? ఆయన ఉద్యోగం కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ. ఎవరికి? అవునండి, వాళ్ళిద్దరికి ఏమన్నా ఉన్నాయా కేసులు ఏమన్నా, లేకపోతే వాళ్ళ మీద ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా నిర్బంధించే ఉంటారు, లేకుండా ఏమి ఉండరు. వాళ్ళే అంత సావధానంగా వెళ్ళండి, రోజుకి వెళ్ళి కలవండి, మీ ఇష్టానికి మీరు చేయండి అని చెప్తారు. ఆయన ఉద్యోగం ఇచ్చి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చారు, మీకు ఆ విషయం తెలుసు. అదే సలహాదారులుగా పెట్టుకున్నారేమో లేండి ఆయనకి. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో ఎలా చేశారో అది జనాలకు అర్థమైంది, ఆయన స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది, నేను పర్సనల్ గా నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీరు పదే ఓపెన్ గా చెప్పండి వెళ్ళకుండా ఉంటారు అంటుంటే, ఇప్పుడు వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, చిన్న చితక ఆరోపణలు కాదు, అవి చాలా పెద్ద ఆరోపణలు. అలాంటి వ్యక్తులు పదే ఒకసారి సీఎం గా చేస్తున్న వ్యక్తిని మళ్ళీ వెళ్ళి సీక్రెట్ మీటింగ్ కలుస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటే, మేము చేసేది మేము చేస్తాము, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయకూడదు అంటే, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, మేము వెళ్తాం ఎక్కడైనా మా గూడుపుటాన్ని మేము పెట్టుకుంటాం, మేము విధుల్లో ఉంటాం, మళ్ళీ మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, కానీ కూటమి మమ్మల్ని ఏం అనకూడదు, మమ్మల్ని ఏం చేయకూడదు అంటే ఏదన్నా అంటే మేము కక్షపూరితంగా మమ్మల్ని ఇదిగో చూసారా అధికారులు ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అలా అది కాదు కదండి. ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఇష్టానికి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము అధికారులు, మాకు అన్నీ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి అంటే ఎట్లా? మీ పవర్స్ ని ఒక పద్ధతిగా ఉపయోగించండి, ఒక బాధ్యతాయుతంగా ఉండండి. మీ బాధ్యతను మీకు గుర్తు చేయడం తప్పు కాదు అది ఎప్పుడు. రైట్. మస్తాన్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు మనం అందరం కొంత ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ నిబంధనలకు అనుగుణంగా కాకుండా
గతంలో ఏవి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ గారు కావచ్చు, మీరు ఇందాక అంగళ్ళు కానీ కొన్ని గుడకరాయి కేసు కానీ ఇట్లాంటి అన్నింటిలో కూడా ఆయన వెనకున్నారనేది వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ డీసీపీ సుమిత్ చాలా ఆయన పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జనసేన అధ్యక్షుడై ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రజలకు అభివాదం చేయకుండా కూడా కూర్చోమని, అంటే అందరూ చూస్తున్నాగా బహిరంగంగా వీడియోల సాక్షిగా ఆయన కూర్చోమని అంటాం కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఐపీఎస్ చదివిన అంశాలను కూడా మర్చిపోయి ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఆదేశాల చేశారు. దానివల్ల ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనందరూ చెప్పొచ్చు. ఇదంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.